శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక మనం సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి గనక మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి కూడా అంత శుభంగా కనిపించడం లేదు. ఈ నెలలో ఎప్పుడు మనోవిచారము, కుటుంబంలో కలతలు, చేసేటువంటి ఒక కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడము, కొన్ని అనుకోకుండా కొన్ని కోర్టు కేసులు పైన పడడము, కార్యక్రమాలలో ఆటంకాలు ఏర్పడడం అనేటువంటి కొన్ని జరగడానికి ఆస్కారం ఉంది. ఇక సెప్టెంబర్ మాసంలో మొదటి వారంలో కనుక మిథున రాశి వారికి కనుక మనం చూసుకున్నట్టయితే కొన్ని కార్యక్రమాల వల్ల డబ్బు ఖర్చు కావడం అనేటువంటి జరుగుతుంది, ధన నష్టం అవుతుంది. వ్యవసాయదారులు కనుక ఉన్నట్టయితే పశువు నష్టం కూడా జరగడానికే ఆస్కారం ఉంది. ఇక ఉద్యోగస్తులే కావచ్చు, వాళ్లకు స్థానచలనము అంటే ఉద్యోగాల బదిలీల వల్ల, మార్పిడి వల్ల స్థానచలనం అనేటువంటి జరగడానికి ఈ మిథున రాశి వారికి ఆస్కారం ఉంది. యత్నకార్య విఘ్నము, ఏదైనా పని మొదలుపెట్టుకున్నట్టయితే ఆదిలోనే హంసపాదు అన్నట్టు మొదటిలోనే ఏదో విఘ్నం రావడము, మనవాన్లో బయట స్నేహితులో ఇతరత్ర ఎవరో ఆ కార్యక్రమం ఏం చేస్తావయ్యా, దానివల్ల ఏం ఫలితం ఉంది ఊరుకో అనడము, లేదా మన మనస్సే మనల్ని చెయ్యకుండా చేయడము, ఇలాంటి జరగడానికి యత్నకార్య భంగం అంటారు. యత్నకార్యంలో భంగం జరగడానికి, విఘ్నాలు కలగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో ఈ మిథున రాశి వారికి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపారాదులలో చిక్కులు, ఏ వృత్తిలో ఉన్నారా, ఉద్యోగంలో ఉన్నారా, వ్యాపారంలో ఉన్నారా, అక్కడ ఏదో పొరపాటు జరగడము, దానివల్ల చిక్కులు రావడము, మనశ్శాంతి లేకుండా ఉండడము, దీనివల్ల కొన్ని కోర్టులో కేసులు రావడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. జరగవచ్చు, జరగకపోవచ్చు. అధిక ధన నష్టము, అనవసరంగా డబ్బును ఖర్చు పెట్టడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు మనోవిచారం, అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడము, అయ్యో డబ్బు ఖర్చు అయిపోయింది కదా, ముందు రేపు ఈ నెలంతా ఎలా గడవాలి అనేటువంటి ఒక ఆలోచనలో మనోవిచారంతో ఉండడము, దానివల్ల అనారోగ్యం ఏర్పడము, అంటే ప్రకృతి వల్లనే కావచ్చు, వాతావరణం వల్లనే కావచ్చు, దేహ పరిస్థితుల వల్లనే కావచ్చు, అనారోగ్యం అనేటువంటిది ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసంలో మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే బంధుజన విరోధము, మీ బంధువుల వల్ల విరోధం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా బంధువుల దగ్గర కనుక డబ్బులు తీసుకున్నట్టయితే వాటిని తొందరగా రుణవిముక్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వారితో వారు ఏదన్నా మాట్లాడినా మీరు మా మనస్సుని కష్టపెట్టుకొని అనవసరంగా మాట జారకుండా ఉండండి. దానివల్ల ఇబ్బందులు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి బంధుజన విరోధం జరగడం ఉంది. కుటుంబంలో కూడా కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అంటే కుటుంబంలో అంటే తల్లిదండ్రి వల్లనే కావచ్చు, లేదా భార్యాబిడ్డల వల్లనే కావచ్చు, సహోదరిని మనలతో కావచ్చు, కొద్దిగా విరోధం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అనారోగ్యము, ఈ అనారోగ్యము ఈ సెప్టెంబర్ నెలలో వీరికి చాలా మటుకు కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది, అది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సమయానికి భోజనం చేసి తన ఎలాంటి మనసులో అంటే మనకేం చెప్తారంటే, మనకు పెద్దలు జరిగే కార్యక్రమం జరిగేటప్పుడు జరిగి తీరుతుంది, దాని గురించి ముందే మనసులో పెట్టుకొని బాధపడేది జరుగుతుందో లేదో, అవుతుందో లేదో అని మనసులో ఎప్పుడు ఆలోచనలు పెట్టుకోవడం వల్ల పని జరుగుదో, కానీ దానివల్ల అనవసరంగా మా ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా ఆ కార్యక్రమం ఎప్పుడు జరగాలని చెప్పి రాసిపెట్టి ఉందో ఆ కార్యక్రమం అప్పుడు జరిగి తీరుతుంది. దాని గురించి కార్యక్రమం గురించి ఆలోచించండి, దానికి అంకురార్పణ చేయండి. కానీ దానివే పట్టుకొని అవుతుందో లేదో అనేటువంటి ఒక బాధలో ఉండకండి. ఈ నెలలో కనుక అది విఘ్నమైనట్లయితే వచ్చే నెలలో అది ముందుకు రావచ్చు. అంతేగాని నా జీవితంలో ఏది జరగదుగా, నా జీవితం అంతా ఇంతే అని చెప్పి బాధపడుకుంటూ కూర్చోకండి. ప్రయత్నం చేయండి, ఫలితం చేయండి. అందుకే అంటాడు కదా గీతలో,
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మలు చెయ్యడం మనంతు, దానికి ఫలితం ఇవ్వడం భగవంతుని యొక్క వంతు. అందుగురించి భగవంతుని మీద భారమేసి మనము చేసేటువంటి ఒక మానవ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ మానవ ప్రయత్నం చేసుకుంటూ కనుక మనం వెళ్ళినట్టయితే ఈ నెలలో బాగలేదు, జరగలేదు, అందుగురించి మా మనస్సంతా పాడు చేసుకొని బాధపడుకుంటూ కూర్చునే బదులు వచ్చే నెల ఉంది, రేపు ఉంది కదా, రేపు సూర్యోదయం అవుతుంది కదా, వెలుతురు వస్తుంది కదా అనేటువంటి ఒక ఆలోచనలో భవిష్యత్తు మీద ఆలోచనలు పెట్టుకొని గడపండి ఈ మిథున రాశివారు. కానీ అంతేగాని నీరసంగా ఇక నా జీవితంలో ఏ పని నేను చేయలేను, నా నుంచి కాదు అనేటువంటి ఒక ఆలోచన చేసుకుంటూ ఆ మనస్సును పాడు చేసుకొని కుటుంబంలో కలతలు తెచ్చుకొని, మీరు కుటుంబంలో సంతోషంగా లేకపోతే తక్కిన వారు ఎవరు సంతోషంగా ఉంటారు? అందరూ కూడా అదే విధంగా ఉంటారు. దానివల్ల కుటుంబంలో కలతలు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే ఇది కొంచెం పర్వాలేదు, శుభవార్తలు వింటారు ఏవో. తర్వాత ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. మీకు ఎవరో ఒక వ్యక్తి వల్ల మీకు ఆనందం, సంపూర్ణమైనటువంటి ఒక ఆనందం కలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది 4వ వారంలో, సెప్టెంబర్ 4వ వారంలో మిథున రాశి వారికి. ఆ వ్యక్తి పురుషుడా స్త్రీయా తెలియదు, కానీ ఆ ఒక వ్యక్తి యొక్క తటస్థపడడం వల్ల, అతను చెప్పిన మాటలు వినడం వల్ల మీకు జీవితంలో ఈ సెప్టెంబర్ నెలలో చివరి వారంలో మీకు మనస్సు నిండా ఆనందం దొరుకుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడడానికి ఆస్కారం ఏర్పడుతుంటుంది. ఆరోగ్యం కూడా కొంత కుదుట పడుతుంది 4వ వారంలో. అంతేకాని ఇవన్నీ జరుగుతాయి, ముందు జరగలేదు అనుకుంటే 3 వారాలు కష్టంగా ఉంది, 4వ వారంలో కొంత శుభం వచ్చింది కదా, సూర్యోదయం కావడానికి ఆస్కారం ఏర్పడింది కదా, వెలుతురు రావడానికి. అదే భవిష్యత్తు గురించి పునాదులు వేసుకుంటూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు చేయండి. అంతేగాని ఎప్పుడు నీరసపడి నా జీవితంలో నేనేమి పని చేయలేను, నా నుంచి కాదు అనేటువంటి ఒక నెగిటివ్ ఆలోచనలతో ఉండకండి. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి. తదాస్తు దేవతలు ఉంటారట, మనం ఎలా ఆలోచన చేస్తే వాళ్ళు తదాస్తు తదాస్తు అంటుంటారట. అలా కాకుండా ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచన చేస్తూ జీవితాన్ని ముందుకు అడిగేయండి. ఇక ఇంత చెప్పారు గురువుగారు, మరి మాకేంటి ఉపాయం అంటారేమో. మీరు గురువు మంచి స్థానంలో లేడు కాబట్టి మీరు గురు చరిత్ర పారాయణం చేయండి. అంతా గురువుగారి మీద భారం వేసి గురు చరిత్ర, దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర, లేదా మీకు సాయిబాబా ఇష్టం ఉంటే సాయిబాబా చరిత్ర, ఎవరైనా గురువులు, మన గురువులు ఎంతోమంది ఉన్నారు. శ్రీవల్లభుల యొక్క చరిత్ర, దత్త చరిత్ర, సాయిబాబా చరిత్ర, అక్కల్కోట్ మహారాజు చరిత్ర, మాణిక్య ప్రభు చరిత్ర, ఇలాంటి ఎన్నో ఉన్నాయి మనకు. ఆ గురు చరిత్ర, అందులో ముఖ్యమైనటువంటిది దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర. వీళ్ళంతా దత్తుడు మొదటి అవతారము, తర్వాత వీళ్ళంతా అంశావతారాలు కాబట్టి ముందు మూల విరాట్ అయినటువంటి ఒక దత్తుని యొక్క చరిత్ర, దత్తాత్రేయ చరిత్ర, అది మీరు ప్రతిరోజు మీకు తోచినంతగా, మొత్తం పుస్తకం ఒక్కసారే చదవాలనేటువంటిది ఏం లేదు. మీకు రోజు 1 అధ్యాయమో 2 అధ్యాయాలో మనస్సు పెట్టి చదువుతూ ఎప్పుడు కూడా మనస్సులో శ్రీపాద చరణం శరణం ప్రపద్యే, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి మిథున రాశివారు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అనేటువంటి ఒక మంత్రాన్ని, ఈ ఒక పదాన్ని నిరంతరం మనసులో జపిస్తూ ఉండండి. వచ్చేటువంటి ఒక కష్టాలన్నీ కూడా తొలగిపోయి, ఆ గురుదోషం ఏదైతే మనకు కనబడుతుందో ఆ గురుదోషం తొలగిపోయి సుఖాలతో సంతోషంగా ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అనేటువంటి ఒక నామాన్ని మీరు నిరంతరం మనసులో లేని, అది కాదండి అంత పెద్దది రాదు, ఓం దత్తాత్రేయాయ నమః, ఓం దత్తగురవే నమః అనేటువంటి ఒక మాట అయినా చాలు. కాబట్టి ఈ రెండిటిలో దత్తగురవే నమః అనేటువంటి ఒక పదమే కావచ్చు, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అనేటువంటి ఒక నామమే కావచ్చు, మీరు మనస్సులో నిరంతరం స్మరిస్తూ ఉండండి. రోజు మీరు దత్త చరిత్ర ప్రతిరోజు కూడా మీకు తోచినంతగా హాయిగా మంచిగా కూర్చొని, మనశ్శాంతిగా కూర్చొని ఆ దత్త ప్రభువు మీద మనస్సు పెట్టి, అతనికి మన భారమంతా అతనికి ఒప్పజెప్పి, నీవు తప్ప ఇతరంబు నాకు లేదు అనేటువంటి ఒక భావన చేత ఎప్పుడైతే మనం ఆ దత్త చరిత్ర అవుతామో, దత్తుడు పిలిస్తే పలికేటువంటి ఒక దైవం కాబట్టి ఆ దత్తుని యొక్క స్మరణం చేసినట్టయితే మీకు వచ్చి మిథున రాశి వారికి వచ్చేటువంటి కష్టాలను తొలగిపోయి
సుఖజీవనం చేస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇది శుభం.